అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఇన్ ఇంగ్లీష్, యాజ్ ఫర్ మ్యాన్ హిస్ డేస్ ఆర్ లైక్ గ్రాస్, he flourishes like a flower of the field. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుల, మనం ఈ లోకంలో గడ్డి పువ్వు వలె ఈ లోకంలో ఉంటున్నాం. గడ్డి ఎప్పుడు ఎండిపోతుందో, పువ్వు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. కానీ మన జీవితాలు కూడా అలాంటి యొక్క నీటి బుడగల లాంటి జీవితాలలో ఉంటున్న మనలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనం ఏపాటి వారం గనుక కృతజ్ఞతతో ఆయన చిత్తాన్ని గమనించుకుంటూ పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోకంలో మనం జీవించుదంగాక దేవుడు మిమ్మల్ని అందరినీ సదాకాలం ఆశీర్వదించునుగాక. మా పరలోకమందున్న మా తండ్రి, వింటున్న ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించండి. అనేక మంది బిడ్డలు మా స్వామి ఈ లోకములో తల్లిదండ్రులు లేని బిడ్డలు, విధవరాండ్రు, దిక్కు లేని బిడ్డలు, నిరుద్యోగులు, కష్టాలలో, శోధనలో, కంటతడి చేత నిద్ర పట్టని బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ బిడ్డలందరి యొక్క భారమును భరించి బిడ్డలకు మా స్వామి సమాధానం అనుగ్రహించి వారిని కాపాడుతున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.